మనలో చాలామంది ఫేస్ చేస్తున్న ఒక కామన్ ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్. హెయిర్ లాస్ వల్ల ఫేస్‌లో గ్లో తగ్గుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. బట్ ద ట్రూత్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి కెన్ స్టాప్ ఆర్ రెడ్యూస్ ద హెయిర్ ఫాల్ విత్ స్మాల్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఈ వీడియోలో కాజెస్, సింప్టమ్స్, రెమెడీస్ అండ్ మెడికల్ సజెషన్స్ అన్నీ చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. యువర్ హెయిర్ డిజర్వ్స్ యువర్ టైమ్. లెట్స్ బిగిన్. అద్దం ముందు నిలబడి చూస్తుంటే హెయిర్ లాస్ అవ్వడం కనిపించిందా? అది చాలా పెయిన్ ఇచ్చే మూమెంట్. హెయిర్ మన అందంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. బట్ ద రియల్ బ్యూటీ కమ్స్ ఫ్రమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ ఫీల్ లైక్ గివింగ్ అప్, డోంట్. హెయిర్ లాస్ ని రివర్స్ చేయడం పాసిబులే. హెయిర్ లాస్ ఈస్ నాట్ ద ఎండ్, ఇట్స్ ఎ వేకప్ కాల్. కాజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ కి రీజన్స్ చాలా ఉంటాయి. లెట్స్ లుక్ ఎట్ దెమ్ వన్ బై వన్. స్ట్రెస్ అండ్ మెంటల్ ప్రెషర్. ఎక్సెసివ్ టెన్షన్ వల్ల హెయిర్ ఫాలికల్స్ వీక్ అవుతాయి. అన్‌హెల్తీ డైట్, విటమిన్ డి, ఐరన్, బయోటిన్, ప్రోటీన్ ల్యాక్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఫాస్ట్ ఫుడ్స్ అండ్ జీరో న్యూట్రిషన్ ఫుడ్ వలన హెయిర్ కి సపోర్ట్ ఉండదు. వాటర్ అండ్ పొల్యూషన్. హాట్ వాటర్ లో సాల్ట్స్ వల్ల స్కాల్ప్ డ్యామేజ్ అవుతుంది. పొల్యూషన్ లో కెమికల్స్ స్కాల్ప్ పైన సెటిల్ అవ్వడంతో హెయిర్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎస్పెషల్లీ ఇన్ ఉమెన్, పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఆర్ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ జరుగుతుంది. అండ్ మెన్ లో డిహెచ్టి లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి జెనెటిక్ బాల్డింగ్ వస్తుంది, అంటే బట్టతల వస్తుంది అన్నట్టు. కెమికల్ యూసేజ్. షాంపూస్, హెయిర్ డైస్, స్ట్రైట్నర్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ రూట్స్ వీక్ అవుతాయి. ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ ఇర్రెగ్యులర్ లైఫ్. బాడీకి రికవర్ టైం దొరకకపోతే హెయిర్ గ్రోత్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో రెగ్యులర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది హెయిర్ లాస్ కి ఒక మేజర్ కాజ్. హెయిర్ ఫాల్ సిమ్టమ్స్ టు నోటీస్. సిమ్టమ్స్ ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సో అవేంటో ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. రోజు సుమారు 100 కంటే ఎక్కువగా వెంట్రుకలు రాలడం, జుట్టు పల్చబడడం, స్కాల్ప్ కనిపించడం, డాండ్రఫ్ ఆర్ ఇచ్చీగా ఉండడం, అండ్ హెయిర్ టెక్స్చర్ రఫ్ ఆర్ డ్రై అవ్వడం, ఇవన్నీ ఎర్లీ స్టేజ్ లో కనిపించే సిమ్టమ్స్. ఫుడ్ అండ్ డైట్ ఫర్ హెయిర్ గ్రోత్. హెయిర్ గ్రోత్ కి ఫౌండేషన్ ఫుడ్ అండ్ న్యూట్రియంట్స్. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లైక్ ఎగ్స్, పన్నీర్, దాల్, స్ప్రౌట్స్, సోయా ఇలాంటివి తినడం. ఐరన్ అండ్ జింక్. స్పినాచ్, బీట్రూట్, డేట్స్. బయోటిన్ కోసం స్వీట్ పొటాటో, ఆల్మండ్స్, బనానా. విటమిన్ డి అండ్ విటమిన్ బి12 కోసం సన్లైట్లో 20 మినిట్స్ వాక్ చేయడం ఆర్ సప్లిమెంట్స్ తీసుకోవడం ఇఫ్ నీడెడ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం వాల్నట్స్, ఫిష్, చియా సీడ్స్, వీటిని ట్రై చేయొచ్చు. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని మంచిగా అందుతాయి. అండ్ ఫుడ్ టు అవాయిడ్. అండ్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదంటే షుగరీ స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ని బంద్ చేయాలి. సో వీటిని అవాయిడ్ చేయండి వీలైనంత వరకు. న్యాచురల్ రెమెడీస్. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కొన్ని ఈజీ న్యాచురల్ హోమ్ రెమెడీస్ చూద్దాం. ఆనియన్ జ్యూస్. ఆనియన్ జ్యూస్ ని స్కాల్ప్ పైన అప్లై చేయండి. గ్రోత్ హార్మోన్స్ యాక్టివేట్ చేస్తుంది. కోకోనట్ ప్లస్ క్యాస్టర్ ఆయిల్ మసాజ్. వీక్ కి ఒక 2-3 టైమ్స్ లైట్ మసాజ్ చేసుకోండి. ఆమ్లా పేస్ట్, విటమిన్ సి రిచ్ ఫ్రూట్, స్ట్రెంగ్త్ అండ్ షైన్ ఇస్తుంది మన హెయిర్ కి. అలోవెరా జెల్ స్కాల్ప్ పైన ఇచ్చినెస్ అండ్ డాండ్రఫ్ ని రెడ్యూస్ చేస్తుంది. ఫెనుగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు ఓవర్ నైట్ సోక్ చేసి దాన్ని పేస్ట్ చేసి స్కాల్ప్ పైన అప్లై చేయండి. లైఫ్ స్టైల్ చేంజెస్. డైలీ రొటీన్ లో కొన్ని స్మాల్ చేంజెస్ చేసినా కూడా హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మినిమం 7 to 8 అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్గా యోగా ఆర్ వాకింగ్ చేయండి. ఈ స్ట్రెస్ని తగ్గిస్తుంది. హెయిర్ ఫాల్కి కారణం హెయిర్కి సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ అందకపోవడం కూడా. సో మీరు బ్లడ్ సర్క్యులేట్ అవ్వడానికి రోజు ఒక 10 to 15 మినిట్స్ మసాజ్ చేసుకోండి ఆయిల్ పెట్టేసి. సో దానివల్ల హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరుగుతుంది. కోమ్ జెంట్లీ అండ్ అవాయిడ్ టైట్ హెయిర్ స్టైల్స్. రిమెంబర్, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఒక్కసారి రెమెడీ ఫాలో అవగానే హెయిర్ లాస్ అనేది తగ్గదు. దాన్ని మీరు మెయింటైన్ చేయాలి. కన్సిస్టెంట్గా దాన్ని అప్లై చేయాలి. హెయిర్ కేర్ మిస్టేక్స్ టు అవాయిడ్. నౌ మీ హెయిర్ని స్పాయిల్ చేస్తున్న కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. వీటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వెట్ హెయిర్ని కోమ్ చేయడం అండ్ ఎక్సెస్గా షాంపూ యూస్ చేయడం, కెమికల్ ట్రీట్మెంట్స్ ఫ్రీక్వెంట్స్గా చేయించుకోవడం, లాంగ్ గ్యాప్స్లో హెడ్ వాష్ చేయడం, చీప్ హెయిర్ ప్రోడక్ట్స్ యూస్ చేయడం. దీనికి బదులు మైల్డ్ అండ్ సల్ఫేట్ ఫ్రీ షాంపూ యూస్ చేయండి. మెడికల్ అడ్వైస్ అండ్ వెన్ టు విజిట్ ఏ డాక్టర్. ఇఫ్ న్యాచురల్ మెథడ్స్ వర్క్అవుట్ అవ్వకపోతే డాక్టర్ని తప్పకుండా కన్సల్ట్ చేయండి. డాక్టర్స్ మే సజెస్ట్ బ్లడ్ టెస్ట్. మైనాక్సిడిల్ అప్లై చేస్తే న్యూ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. అండ్ పిఆర్పి థెరపీ, స్కాల్ప్లో ప్లేట్లెట్ ఇంజెక్షన్ ఇస్తారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, పర్మనెంట్ బట్ ఎక్స్పెన్సివ్ ఆప్షన్. చేసే ముందు గైడెన్స్ తీసుకోండి. సెల్ఫ్ ట్రీట్మెంట్ని అవాయిడ్ చేయండి. చెప్పింది చాలా సింపుల్. హెయిర్ లాస్ వచ్చిన సొల్యూషన్ కూడా ఉంటుంది. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, పేషెన్స్ ఉంచండి. రిజల్ట్ తప్పకుండా వాటికవే వస్తాయి. రిమెంబర్, హెయిర్ ఈస్ యువర్ క్రోన్.
ప్రొటెక్ట్ ఇట్ లైక్ ఎ కింగ్ ఆర్ క్వీన్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఏ న్యాచురల్ రెమెడీని ఫాలో అవుతారో కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.